నమస్తే, వెల్కమ్ టు అవర్ ఎన్ఎంఎంఎస్ క్లాసెస్ టెలికాస్టెడ్ బై టీసాట్. మీ అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టీసాట్ నిర్వహిస్తున్నటువంటి ఈ కోచింగ్ క్లాసెస్లో మనకు మ్యాట్ అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. ఈ మ్యాట్లో సుమారు 50 రకాలైన ప్రశ్నలు వస్తాయి. ఈ 50 రకాల ప్రశ్నలని కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క ప్రశ్న కోసము ఒక్కొక్క ఎపిసోడ్ని తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా సైలోజిజం అనేటువంటిది ఒక రకమైనటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఆ సైలోజిజం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు మీరు ఎసర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నారు. ఎసర్షన్, ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎసర్షన్ ఈజ్ ఎ స్టేట్మెంట్, రీజనింగ్ ఈజ్ ఆల్సో స్టేట్మెంట్. ఇఫ్ ఎసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజనింగ్ ఈజ్ కరెక్ట్, రీజనింగ్ ఈజ్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఎసర్షన్, దెన్ వీ కెన్ చూస్ ద ఆప్షన్ ఏ. ఇక్కడ అలాగే మనకు ఎఫెక్ట్స్ అండ్ కాజెస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కూడా సిమిలర్గా సైలోజిజం లానే ఉంటుంది. అయితే అందులో మనకి ఏం చేస్తుందంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఎఫెక్ట్, సెకండ్ వన్ ఈజ్ ద కాజ్, దెన్ ఆప్షన్ ఏ. ఫస్ట్ వన్ ఈజ్ ద కాజ్, సెకండ్ వన్ ఈజ్ ద ఎఫెక్ట్, దెన్ ఆప్షన్ బి. ఇలా అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మారుతూ ఉంటాయి. తద్వారా ఆ క్వశ్చన్ యొక్క నేచర్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అండ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై 2 conclusions, number 1 and 2. You have to take the given 2 statements to be true even if they seems to be at variance from commonly known facts. Read the conclusion and then decide which of the given conclusion logically follows from the 2 given statements disregarding commonly known facts. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో వాస్తవానికి అవి కరెక్ట్ కావు, కానీ రీజనింగ్ ప్రకారం లాజికల్గా అవి కరెక్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. ఓకే, ఆల్ టేబుల్స్ ఆర్ క్యాట్స్ అని ఇచ్చామనుకోండి, ఆల్ టేబుల్స్ ఆర్ క్యాట్స్ అని పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. వాస్తవ రియాలిటీ ప్రకారం కాదు, కానీ లాజికల్ రీజనింగ్ ప్రకారం కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ 2 స్టేట్మెంట్స్కి ఇచ్చిన కన్క్లూజన్స్ ఏంటి అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే, ఆప్షన్ ఏని ఎప్పుడు సూచిస్తామంటే, ఇఫ్ ఓన్లీ 1 కన్క్లూజన్ ఫాలోస్. 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ 2 స్టేట్మెంట్స్కి కింద 2 మనకి కన్క్లూజన్స్ ఇస్తారు. ఫస్ట్ కన్క్లూజన్ ఇస్తే ఇనఫ్ అని మనం తీసుకున్నాం అనుకోండి, అది మనకు ఆప్షన్ ఏ చూస్తుంది. సెకండ్ కన్క్లూజన్ ఈజ్ ఇనఫ్ అనుకున్నాం అనుకోండి, ఆప్షన్ బిని సూచించాలి. అలా కాదు, ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఏదో ఒక కన్క్లూజన్ తీసుకోవచ్చు అంటే ఆప్షన్ సిని తీసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ కన్క్లూజన్ కానీ సెకండ్ కన్క్లూజన్ రెండు కూడా మనకు ఇచ్చిన స్టేట్మెంట్స్కి కన్క్లూజన్స్ కావు అని ఫీల్ అయితే ఆప్షన్ డిని తీసుకోవాలి. రెండింటినీ తీసుకుంటేనే మనకు స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. అంటే 2 కన్క్లూజన్ తీసుకుంటే అవుతాయి అంటే ఆప్షన్ ఈని సూచించాలి. చూసారా, అర్థం చేసుకున్నారా? కన్క్లూజన్ 1 ఈజ్ ఇనఫ్ అనుకుంటే ఆప్షన్ ఏ, కన్క్లూజన్ 2 ఈజ్ ఇనఫ్ అనుకుంటే ఆప్షన్ బి, కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 అనుకుంటే ఆప్షన్ సి, కన్క్లూజన్ 1 కన్క్లూజన్ 2 నాట్ నెసెసరీ అనుకుంటే ఆప్షన్ డి, కన్క్లూజన్ 1 అండ్ 2 బోత్ ఆర్ నీడెడ్ అనుకుంటే ఆప్షన్ ఈ అని మనం సూచించవలసి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నల ద్వారా మనం ప్రాక్టీస్ చేద్దాం. స్టేట్మెంట్స్ ఏంటి అంటే, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్. ఇది 2 స్టేట్మెంట్స్ ఇచ్చింది. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, కొద్దిమంది నటులు పాటలు పాడేవాళ్ళు. ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్, అందరూ పాటలు పాడేవాళ్ళు డాన్సర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు? సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్, నో సింగర్ ఈజ్ ఏ యాక్టర్, ఇది ఇచ్చాడు. చూసారా, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ ఇచ్చాడు, బాగానే ఉంది. అలాగే ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్ కదా అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన కన్క్లూజన్ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా ఇక్కడ మనం చూద్దాం. యాక్టర్స్ తీసుకున్నారు కదా, దీన్ని యాక్టర్స్ ఇక్కడ తీసుకున్నారు. ఈ యాక్టర్స్ అనేటువంటిది మనం ఈ సర్కిల్తో సూచించామనుకోండి. అలాగే సింగర్స్ తీసుకున్నాం, ఈ సర్కిల్తో తీసుకున్నాం. సింగర్స్ తీసుకున్నాం.
ఏమిచ్చారు? మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్. ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్. ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్ అంటే సింగర్స్ కాని వాళ్ళు కూడా కొద్దిమంది డాన్సర్స్ ఉండొచ్చు. అంటే మనకు ఏది సబ్సెట్ అవుతుంది? సింగర్స్ అనేటువంటి వాళ్ళు డాన్సర్స్కి సబ్సెట్ అవుతుంది, అంతేనా? కాబట్టి ఈ డయాగ్రామ్లో మనకి ఏం తీస్తున్నాము? సింగర్స్ అనేటువంటిది ఇన్నర్ సర్కిల్ అయితే డాన్సర్స్ అనేటువంటిది అవుటర్ సర్కిల్ అవుతుంది, అంతేనా? సింగర్స్ అనేటువంటిది ఇన్నర్ సర్కిల్ అయితే డాన్సర్స్ అని అవుతుంది. ఇక్కడ సమ్ అన్నాం, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని ఇచ్చాం. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని ఇచ్చాము కాబట్టి మనం యాక్టర్స్ని సింగర్స్ అనేటువంటి దాన్ని రెండుగా తీసుకుంటే ఆ రెండు సర్కిల్ ఇలా వస్తాయి. ఇది యాక్టర్స్, ఇది సింగర్స్. అయితే ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అన్నాం కాబట్టి డాన్సర్స్ పెద్దదవుతుంది, పెద్ద సర్కిల్ వస్తుంది, అంటే ఇలా వస్తుంది. అంటే సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్, సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్ కూడా. ఎందుకు సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్. కాబట్టి ఎవరైతే యాక్టర్ అవుతారో, ఎవరైతే సింగర్ అవుతారో ఇక్కడ చూసుకున్నాం. అంటే సింగర్ అయిన యాక్టరు డాన్సర్ కూడా. కాబట్టి సమ్ అన్నాం అంటే మనకు కన్క్లూజన్ ఏమొస్తుంది? మనకు కన్క్లూజన్ ఏమిటి? మనం వచ్చేటప్పుడు సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్, దిస్ కన్క్లూజన్ ఈజ్ ఇనఫ్. కరెక్ట్? అంటే మనం ఏం చేస్తున్నాము? ఓన్లీ వన్ ఫాలోస్. డయాగ్రామ్ని ఇలాగైనా చెప్పచ్చు, లేదా డయాగ్రామ్ ఇలాగ కూడా చెప్పచ్చు. ఎలాని? మొత్తము డాన్సర్స్ అందరినీ బిగ్గర్ సర్కిల్గా తీసుకున్నారనుకోండి, సింగర్స్ యాక్టర్స్ ఇన్నర్ సర్కిల్స్గా తీసుకున్నారనుకోండి, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని తీసుకున్నారు కాబట్టి ఈ రకంగా చెప్పచ్చు. అంటే కన్క్లూజన్ వన్ ఫాలోస్ అని క్లియర్గా మనకు చెప్పేకంటే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. క్లియర్? ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్. ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడండి. మీకు ఇది రియల్గా ఫ్యాక్ట్గా మనం చూస్తే ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు అవుతుంది? ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్ ఎక్కడయ్యే సాధ్యమైన ఉంటుందా? సాధ్యం కాదు కదా. అయితే లాజికల్ రీజనింగ్గా ఇక్కడ సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలా? ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ నీడ్ నాట్ టు బి హార్మోనియమ్స్. అంతే కదా. అన్ని వాయిద్య పరికరాలు హార్మోనియమ్స్ కావాల్సిన పని లేదు, కానీ అన్ని హార్మోనియంలు వాయిద్య పరికరాలే. కరెక్ట్ కదా. ఓకే. ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అన్నాడు, అన్ని వాయిద్య పరికరాలు ఫ్లూట్స్ అన్నాడు. ఓకే. ఇప్పుడు కన్క్లూజన్ ఏమిచ్చాడు? ఆల్ ద ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అన్నాడు. ఇక్కడ ఏమిచ్చింది? ఆల్ ద ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సెకండ్ ఏంటి? ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్ అని ఇచ్చాడు. ఎందుకు? ఇక్కడ చూడండి, ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు, ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అన్నప్పటికీ దెన్ ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్ సెకండ్ స్టేట్మెంట్ మనకు సరిపోతుంది క్లియర్గా. అంటే మీరు డయాగ్రామ్ వేసుకుంటే చూడండి. ఇన్స్ట్రుమెంట్స్ మనం తీసుకుని ఇక్కడ హార్మోనియమ్స్ తీసుకున్నాం, ఇది హార్మోనియమ్స్. ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది సెకండ్. ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్, ఇది థర్డ్. అంతేనా? మనకు ఇప్పుడు మీరు చూడండి, మనం ఎలా చేస్తుంటే జనరల్గా మీరు పెద్ద క్లాసులో నేర్చుకుంటారు. యాక్చువల్గా 8th క్లాస్ పిల్లలకి ఇది లేదు, కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే సెట్ థియరీలో వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ని వాడతాం. ఏ ఈజ్ సబ్సెట్ టు బి అండ్ బి ఈజ్ సబ్సెట్ టు సి అని అనుకోండి. అప్పుడు ఏని క్రింద రాస్తాం, ఫస్ట్ సర్కిల్, బి నెక్స్ట్ అండ్ ద నెక్స్ట్ సి, ఇలా రాస్తాం. ఎందుచేత? ఏలో ఉన్నవన్నీ బిలో ఉంటాయి, బిలో ఉన్నవన్నీ సిలో ఉంటాయి. అంటే ఏలో ఉన్నవన్నీ సిలో ఉంటాయి, బిలో ఉన్నవి కూడా సిలో ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు, హార్మోనియమ్స్ ఇచ్చాడు, ఫ్లూట్స్ ఇచ్చాడు. ఇన్స్ట్రుమెంట్స్, హార్మోనియమ్స్, ఫ్లూట్స్ ఇచ్చాడు కదా. మనకి ఏమిచ్చాడు? ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే
హార్మోనియమ్స్ అనే ఇన్స్ట్రుమెంట్ లోపల ఉంటుంది. ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు మనకు, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అన్నాడు. కాబట్టి క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు, మనం ఆల్ 1 2 ఆప్షన్ 2 మనకి ఏమొచ్చింది, కన్క్లూజన్ 2 ఏమొచ్చింది చూడండి, ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్ ఈజ్ వెరీ క్లియర్. చూడండి, ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్ అని క్లియర్గా చెప్పొచ్చు. కాబట్టి కన్క్లూజన్ 2 ఈజ్ ఎనఫ్. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్, ఈ సిలోజిజం అనేటువంటి క్వశ్చన్ ఏమవుతుందంటే, అటు వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్, ఇటు మనకు ఇచ్చినటువంటి ఎసర్షనింగ్ రీజనింగ్ కాన్సెప్ట్ కంబైన్డ్గా వచ్చిన కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఈ కాన్సెప్ట్ని మనం చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వాలి. క్లియర్? ఓకే. నా ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ని చూద్దాం. ఇంకొక క్వశ్చన్, సమ్ మ్యాంగోస్ ఆర్ ఎల్లో. జనరల్గా మ్యాంగోస్ ఎల్లోగానే ఉంటాయి కదా. సమ్ టిక్సోస్ ఆర్ మ్యాంగోస్. సమ్ మ్యాంగోస్ ఆర్ ఎల్లో అండ్ సమ్ టిక్సో ఆర్ మ్యాంగోస్. ఇప్పుడు మనం జనరల్గా వెన్ డయాగ్రామ్ గీసుకున్నాం అనుకోండి, మ్యాంగోస్ని 1 సెట్ గాను, ఎల్లో అంటే 1 సెట్ గాను, సమ్ టిక్సో అనేటువంటి సెట్ గాను గీసుకుంటే మనకు ఒక కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సమ్ మ్యాంగోస్ ఆర్ గ్రీన్ అన్నాడు. కన్క్లూజన్ 1. దీనికి ఏమైనా సంబంధం ఉందా? టిక్సో ఈజ్ ఎ ఎల్లో అన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. మ్యాంగోస్ని ఒక సర్కిల్లో తీసుకుందాం, ఎల్లోని ఇంకొక సర్కిల్గా రిప్రజెంట్ చేసాం, అండ్ టిక్సోని ఒక సర్కిల్గా చేసి, ఎందుకు 3 ఏరియాస్ కాబట్టి 3 ఏరియాస్ని ఇలా చూపించాం. ఇదొక పాసిబిలిటీ మనకు. ఈ పాసిబిలిటీ ఏంటవుతుంది, దీన్ని బట్టి మనం ఏం చెప్పు, సమ్ మ్యాంగోస్ ఆర్ ఎల్లో, సమ్ టిక్సో ఆర్ మ్యాంగోస్. ఇది మనకు వచ్చినటువంటిది. కాబట్టి ఇది కాన్సెప్ట్. లేదా ఈ రకంగా చూపించేసి, సమ్ మ్యాంగోస్ ఆర్ ఎల్లో, సమ్ టిక్సో ఆర్ మ్యాంగోస్. ఇక్కడ పాసిబిలిటీ ఏమవుతుందండి, దీనిలో మనం చెప్పేటప్పుడు సమ్ టిక్సో ఆర్ ఎల్లో వస్తుంది ఈ డయాగ్రామ్ మనం సూచిస్తే. కానీ మనకు ఇచ్చినటువంటి ఎవరీ టిక్సో ఈజ్ ఎ ఎల్లో, ఇట్స్ నాట్, దిస్ కన్క్లూజన్ ఈజ్ నాట్ కరెక్ట్. సమ్ మ్యాంగోస్ ఆర్ గ్రీన్, అసలు గ్రీన్ అనే కాన్సెప్టే ఇక్కడ లేదు, కాబట్టి ఇది కాదు. అంటే కన్క్లూజన్ 1 అండ్ కన్క్లూజన్ 2, కన్క్లూజన్ 1 అండ్ కన్క్లూజన్ 2 బోత్ ఆర్ నాట్ కరెక్ట్. అంటే క్లియర్గా మనం చెప్పచ్చు, నన్ ఆఫ్ దీస్ 2 ఫాలోస్. క్లియర్? అర్థమైందా? మనకు ఇచ్చిన కాబట్టి చాలా జాగ్రత్తగా నన్ ఆఫ్ దీస్ 2 ఫాలోస్ అంటే మీకు క్లియర్గా ఆప్షన్ డి అని మనం సూచించాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమ్ మ్యాంగోస్ ఆర్ ఎల్లో అని ఇచ్చాడు, కాబట్టి దిస్ ఇస్ అ కామన్ ఏరియా ఫర్. అండ్ సమ్ మ్యాంగోస్ ఆర్ టిక్సో అని ఇచ్చాడు దిస్ వన్. అయితే టిక్సోకి ఎల్లోకి మధ్య సంబంధం లేదు మనకి. అంటే ఎల్లో మ్యాంగో కాదు, టిక్సో అవ్వచ్చు కదా, అంటే క్లారిటీ లేదు దాని నుంచి. అందుచేత మనం ఇలా వేసుకున్నాం, ఇది కాదు అనుకుంటే ఈ రకంగా తీసుకున్నాం. ఇలా వెన్ డయాగ్రామ్ వేస్తే మనకు పాసిబిలిటీ ఏంటి, సమ్ టిక్సో ఆర్ ఎల్లో అనేటువంటి ఈ ఏరియా వస్తుంది కదా, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఇచ్చినటువంటిది ఏంటి, వాళ్ళది ఎవరీ టిక్సో ఈజ్ ఎల్లో అనండి. ఎవరీ టిక్సో ఈజ్ ఎల్లో అంటే ఖచ్చితంగా ఎల్లోలో మనకు అప్పుడు డయాగ్రామ్ ఎలా ఉండాలి, ఆ ఇచ్చిన కన్క్లూజన్ ప్రకారము ఎలా తీసుకుంటే, ఇక్కడ తీసుకుని ఇది ఎల్లో అనుకుంటే, ఇది ఎల్లో అనుకుంటే టిక్సో అనేటువంటిది లోపల ఉండాలి, ఇది మ్యాంగో అనుకుంటే. కానీ వాస్తవానికి డేటా అలా ఇవ్వలేదు కదా, కాబట్టి మనకి డయాగ్రామ్ అనేటువంటి గీయాలనుకుంటే ఎయిదర్ దిస్ ఆర్ దిస్ మెథడ్లోనే వస్తుంది. కాబట్టి నన్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్ సపోర్ట్ టు ద గివెన్ స్టేట్మెంట్స్. కాబట్టి ఆప్షన్ డిని మనం సూచించవలసిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్నను చూద్దాం. సమ్ యాంట్స్ ఆర్ ప్యారెట్స్, ఆల్ ద ప్యారెట్స్ ఆర్ యాపిల్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీకు చెప్పాను, ఇది రియాలిటీగా మనం ఆలోచిస్తే, రియలిస్టిక్గా చూస్తే ఏ సెంటెన్స్ కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుచేత సమ్ యాంట్స్, కొన్ని చీమలు రామచిలకలు, అన్ని రామచిలకలు యాపిల్స్. ఇవి ఏమైనా సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. కానీ మనకి ఇక్కడ లాజికల్ రీజనింగ్ ఏమవుతుంది, యాంట్స్ అనేటువంటిది ఒక సెట్గా తీసుకోండి, ప్యారెట్స్ అనేటువంటిది ఒక సెట్గా తీసుకోండి,
యాపిల్స్ అనేటువంటిది ఒక సెట్గా తీసుకుంటే అక్కడ రిలేషన్ అనేది మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. ఏం కన్క్లూజన్? ఆల్ ద యాపిల్స్ ఆర్ ప్యారెట్స్. ఆల్ ద ప్యారెట్స్ ఆర్ యాపిల్స్. సమ్ ants are parrots. All the apples are parrots. Some ants are apples. Some ants are. ఇప్పుడు డయాగ్రామ్ బట్టి మనం చూద్దాం. ప్యారెట్స్ మనం తీసుకున్నాము, యాపిల్స్ తీసుకున్నాం. ఇది ప్యారెట్స్, ఇది యాపిల్స్. ఎందుకు ఈ డయాగ్రామ్ ఇలా తీసుకున్నాం మనం చెప్పండి? సమ్ అండ్ ఆల్ ద ప్యారెట్స్ ఆర్ యాపిల్స్. ఆల్ ద ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అంటే ఈ ప్యారెట్స్ అనే సెట్ యాపిల్స్ అనే సెట్ లోపల ఉండాలి. అంతేనా? చూడండి, ఈ ప్యారెట్స్ అనే సెట్ లోపల యాపిల్స్ అనే ప్యారెట్స్ అనే సెట్ యాపిల్స్ అనే సెట్ లోపల ఉంది. కరెక్ట్? వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? సమ్ ants ఆర్ ప్యారెట్స్. సమ్ ants ఆర్ ప్యారెట్స్ అంటే ప్యారెట్స్కి యాంట్స్కి దెర్ ఇస్ ఎ సమ్ కామన్ పార్ట్, ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో చూద్దాం. ఆల్ ద యాపిల్స్ ఆర్ ప్యారెట్స్ ఇట్స్ నాట్ కరెక్ట్. సమ్ ants ఆర్ యాపిల్స్. సమ్ ants ఆర్ ప్యారెట్స్ అండ్ ఆల్ ద ప్యారెట్స్ ఆర్ యాపిల్స్. కాబట్టి ఏవైతే ఏ ప్యారెట్స్ అయితే యాంట్స్ అవుతాయో ఆ యాంట్స్ అనేటువంటి యాపిల్స్ అవుతాయి కదా, అంతే కదా. సమ్ యాంట్స్ ఆర్ ప్యారెట్స్, ఆల్ ద ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అంటే ఏ ప్యారెట్స్ అయితే యాంట్స్ అవుతాయో ఆ యాంట్స్ అనేటువంటి యాపిల్స్ అవుతాయి. కాబట్టి సమ్ యాంట్స్ ఆర్ యాపిల్స్ అంటే కన్క్లూజన్ 2 ఫాలోస్. కన్క్లూజన్ 2 ఫాలోస్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. కరెక్టేనా? కన్క్లూజన్ 2 ఫాలోస్ అంటే మనం క్లియర్గా ఓన్లీ 2 ఫాలోస్ అని మనం క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఓన్లీ 2 ఫాలోస్ అంటే ఏంటి? మనకు ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చాడు? సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. కొన్ని కాగితాలు పెన్లు అన్నాడు. ఆల్ ద పెన్సిల్స్ ఆర్ పెన్స్. ఆల్ ద పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నాడు. అన్ని పెన్సిల్స్ పెన్సే అన్నాడు. దాని కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. ఆల్ ద పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నాడు. ఏమైనా రిలేషన్ ఉందా? మనకి రిలేషన్ ఏం లేదు. సమ్ పెన్స్ ఆర్ పేపర్స్ అన్నాడు. సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఎందుకు? సమ్ పేపర్స్ ఆర్ పెన్స్ అంటే కొన్ని పేపర్లు పెన్స్ అన్నాడు. అంటే పెన్లు అనేటు కొన్ని పెన్స్ అనేటువంటిది పేపర్స్ అని తెలిసిపోతుంది. ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నాడు. అన్ని పెన్సిల్స్ పెన్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ పెన్సిల్స్కి పేపర్స్కి రిలేషన్ మనం డిఫైన్ చేయొచ్చు. ఎలా? సమ్ పెన్స్ ఆర్ పేపర్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. ఇది పేపర్స్, పెన్స్, పెన్సిల్స్. ఏమిచ్చారు మనకు? ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్. ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అంటే పెన్సిల్స్ అనే సెట్ పెన్స్ అనే సెట్కి సబ్సెట్ అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఏ సబ్సెట్ బి అంటే మనం వెన్ డయాగ్రామ్ ఎలా గీస్తాము? బి రాస్తాం, ఏ ఇన్సైడ్ వస్తుంది. ఎందుకు? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ప్రెజెంట్ ఇన్ సెట్ బి అని చెప్పటం అన్నమాట. అంటే ఆల్ ద పెన్సిల్స్ ఆర్ పెన్స్ కాబట్టి డయాగ్రామ్ అనేది వస్తుంది. కానీ చెప్పినది ఏంటి? ఆ సమ్ పెన్స్, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్ అన్నాడు. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, దిస్ ఇస్ ఏరియా. ఇప్పుడు మనకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనుకోండి. దీనికి స్టేట్మెంట్ ఏంటి? బోత్ 1 and 2 ఈజ్ ఫాలోస్ అని మనం క్లియర్గా చెప్పాం. ఎలా? సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, ఇది కరెక్టే. కానీ చూడండి, సమ్ పెన్స్ ఆర్
పెన్స్ కదా, పెన్సిల్స్ కరెక్ట్. ఎందుకు ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నారు కాబట్టి, ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్స్ అన్నారు కాబట్టి సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, దట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, దట్ కన్క్లూజన్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు మనకు, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, దెర్ ఈస్ ఎ కామన్ ఏరియా బిట్వీన్ పెన్స్ అండ్ పేపర్స్. ఈ పార్ట్ బట్టి మనం ఏం చెప్పొచ్చు, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్ అండ్ సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. Statement conclusion 2 correct. And here one, what is conclusion 1? Some pens are pencils, conclusion 1. So both conclusion 1 and conclusion 2 follows అని మనము క్లియర్గా చెప్పవచ్చు. అర్థమైందా? దాన్ని ఇక్కడ వెన్ డయాగ్రామ్ కూడా సూచించవచ్చు. దిస్ ఈజ్ పెన్స్ అన్నాం, ఇది పేపర్స్ అన్నాం. అంటే ఇది పెన్స్ పేపర్స్ తీసుకుని, పెన్స్ పెన్సిల్స్ అని తీసుకున్నాం, ఇదొకటి ఇదొకటి తీసుకున్నాం. సేమ్ డయాగ్రామ్నే మనం సూచించడం జరిగింది. కరెక్ట్. ఓకే, సో ఈ రకంగా మనకు బోత్ 1 and 2 ఫాలోస్ అనేటప్పటికీ ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు అనమాట. క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ని చూద్దాం. ఆ స్టేట్మెంట్ ఏంటి, ఈసారి 4 కన్క్లూజన్స్ ఇచ్చారు. ఇంతకుముందు క్వశ్చన్లో మనం చూసేటప్పుడు ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసిన దాంట్లో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, దానికి 2 కన్క్లూజన్స్ ఇస్తారు. ఈసారి మనకు 2 స్టేట్మెంట్స్ 4 కన్క్లూజన్స్. నో డోర్ ఈజ్ డాగ్, ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్. నో డోర్ ఈజ్ డాగ్ అంటే డోర్ని డాగ్ని 2 సెట్స్ అనుకోండి, ఆ 2 సెట్స్ డిజాయింట్ సెట్స్ అనమాట. అంటే వాటి మధ్య ఇంటర్సెక్షన్ ఏమీ ఉండదు. ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్, ఇక్కడ ఏంటండి ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. అంటే డాగ్స్ అనే సెట్ క్యాట్స్ అనే సెట్కి సబ్సెట్ అవుతుంది. మీరు చూడండి, 2 సెట్లు డిజాయింట్ సెట్స్ అనుకోండి, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అని అనుకోండి, డిజాయింట్ సెట్స్ అనుకోండి, అప్పుడు ఆ సెట్స్ ఎలా వస్తాయి, ఇది ఏ ఇది బి. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి అని వచ్చింది అనుకోండి, సబ్సెట్ టు బి వస్తే దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ ఏ. అర్థమైందా? ఈ రకంగా కాన్సెప్ట్ని ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం చూద్దాం. నో డోర్ ఈజ్ డాగ్ అండ్ ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్. కన్క్లూజన్ ఏంటి, నో డోర్ ఈజ్ క్యాట్, నో డోర్ ఈజ్ డాగ్ అన్నాడు, ఆల్ ద డాగ్స్, నో క్యాట్ ఈజ్ డోర్ అన్నాడు, ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నాడు, ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్ కాబట్టి సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ పాసిబిలిటీ ఉంది, ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నాడు, 4th ఛాన్స్ లేదు మనకి కదా. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. చూసారా, వెరీ క్లియర్. ఇక్కడ డయాగ్రామ్ వచ్చింది. ఏంటి, డోర్ అనేటువంటిది ఒక సెట్గా తీసుకుంటే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ కాబట్టి ఇలా వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం నో డోర్ ఈజ్ ఎ క్యాట్, నో డోర్ ఈజ్ ఎ క్యాట్, నో డోర్ ఈజ్ ఎ డాగ్ అని క్లియర్గా ఇక్కడ నుండి మనం చెప్పవచ్చు. వీటిని బట్టి మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. నో డోర్ ఈజ్ ఎ క్యాట్ and then only 1 and 3. No cat is a door, no cat is a door, some cats are dogs. ఇప్పుడు మనం డయాగ్రామ్కి వద్దాం, చూద్దాం. ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాం, ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్. ఎప్పుడైతే ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నామో, ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నామో, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అనేది కరెక్ట్, అంతే కదా. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే ఆప్షన్ 3కి మనం ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ ఈజ్ కరెక్ట్. ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్ అక్కడ అవుతుందా? కానీ చూడండి, ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్ అని అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు? దీన్ని ఇప్పుడు డాగ్స్ ఆర్ సబ్సెట్ టు ద క్యాట్స్ అండ్ క్యాట్స్ ఆర్ నాట్ సబ్సెట్ టు ద డాగ్స్. కాబట్టి ఆప్షన్ అనేటువంటిది
ఆల్ ద క్యాట్స్ ఆర్ డాగ్స్ అనేది నాట్ కరెక్ట్. నో క్యాట్ ఈజ్ ఎ డోర్, నో క్యాట్ ఈజ్ ఎ డోర్ అని ఇచ్చాడు. నో డార్ కానీ ఇది ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అండ్ నో డోర్ ఈజ్ ఎ క్యాట్ ఇది కూడా లేదు. కాబట్టి ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్. క్లియర్. సో ఈ రకంగా మనం ఆప్షన్ డిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ద గ్రీన్ ఆర్ బ్లూ, ఆల్ బ్లూ ఆర్ వైట్, ఆల్ గ్రీన్ ఆర్ బ్లూ అండ్ ఆల్ బ్లూ ఆర్ వైట్ ఇచ్చాడు. కన్క్లూజన్, సమ్ బ్లూ ఆర్ గ్రీన్, సమ్ వైట్ ఆర్ గ్రీన్, సమ్ గ్రీన్ ఆర్ నాట్ వైట్, ఆల్ వైట్ ఆర్ బ్లూ అని ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఆల్ గ్రీన్ ఆర్ బ్లూ, ఆల్ గ్రీన్ ఆర్ బ్లూ అండ్ ఆల్ బ్లూ ఆర్ వైట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. ఆల్ గ్రీన్ ఆర్ బ్లూ అని ఇచ్చాడు అంటే గ్రీన్ అనేది ఒక సర్కిల్ తీసుకోండి, బ్లూ అనేది ఒక సర్కిల్ తీసుకోండి, వైట్ అనేది తీసుకోండి. ఆల్ బ్లూ ఆర్, ఆల్ గ్రీన్ ఆర్ బ్లూ అంటే మనకు ఎలా వేసుకోవచ్చు కానీ చూడండి. ఆల్ గ్రీన్ ఆర్ బ్లూ అంటే బ్లూ అనేటువంటిది సర్కిల్ తీసుకుంటే గ్రీన్ అనేటువంటిది ఇన్సైడ్ ఉంటుంది. క్లియర్. ఆల్ బ్లూ ఆర్ వైట్ అంటే క్లియర్గా వైట్ అనేది పైన వస్తుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, సమ్ బ్లూ ఆర్ గ్రీన్, సమ్ బ్లూ ఆర్ గ్రీన్ కరెక్ట్. సమ్ వైట్ ఆర్ గ్రీన్, some white or green correct, some white or green also correct. Some green are not white, some green are not white. Okay, all white are blue, all white are blue, it's wrong. Fourth is not correct. Some green are not white, some green are not white means all green are white and from this all green are blue and all blue are white means all green are white. So this statement is not correct. So మనకి క్లియర్గా దీని నుండి తెలిసింది 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. 1 and 2 ఓన్లీ 1 and 2 ఫాలోస్ కరెక్ట్. సో అబ్జర్వ్ చేయండి, మనం డయాగ్రామ్ ఎంత గీసాం కదా, ఇప్పుడు చూసారా సేమ్ డయాగ్రామ్. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక వెన్ డయాగ్రామ్ని గీసుకొని తద్వారా మీరు ఆన్సర్స్ చెక్ చేస్తే ఓన్లీ 1 and 2 అని కరెక్ట్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ అని చేస్తారు. ఈ కాన్సెప్ట్ని మీరు చేయాలనుకుంటే ముఖ్యంగా మీకు వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ పైన ఉంటుంది. అందుచేతనే మేము లాజికల్ వెన్ డయాగ్రామ్ అనేటువంటి ఒక శీర్షికను కండక్ట్ చేసాం, ఎస్ఎస్ఎన్ అండ్ రీజనింగ్ ఒక శీర్షిక కండక్ట్ చేసాం. ఇప్పుడు అలాగే ఈ సిలోలిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కండక్ట్ చేసాం. ఇలా ఇంటిగ్రిటీ ఉంటుంది, దేని దాన్ని విడిచి అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్ నేర్చుకున్నాం కదా మాకు అయిపోయింది అనకూడదు. ఈ కాన్సెప్ట్ వేరే కాన్సెప్ట్తో లింకప్ కూడా ఉంటుంది. ఈ సిలోలిజంలో ఈ కాన్సెప్ట్ లింకప్ ఉంది, మీరు నేర్చుకున్నారు. సో మరికొన్ని క్వశ్చన్స్తో మనం మరో శీర్షికలో కలుద్దాం. నమస్తే.